అప్పుల నుండి విముక్తి ఆధ్యాత్మిక రెమెడీలు. నమస్కారం ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రేమపూర్వక నమస్తే. మీరు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకున్నా ఆ సమాచారం ఈ ఛానల్స్లో లభిస్తుంది. కాబట్టి 2 ఛానల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం అప్పుల నుండి విముక్తి. మీరు ఎంతటి అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఈరోజు నేను మీకు కొన్ని సులభమైన, శక్తివంతమైన రెమెడీలను చెప్పబోతున్నాను. ఏ వాల్పేపర్ ఉపయోగించాలి, ఏ స్విచ్ వర్డ్ జపించాలి, ఎలాంటి ఎనర్జీ సర్కిల్ సృష్టించాలి, ఇవన్నీ మీకు అప్పులు లేని జీవితాన్ని అందిస్తాయి. అంటే రుణం లేని జీవితం. అప్పు అనేది తలపై భారీ బరువు లాంటిది. దాని బాధ దానిని అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. అప్పుల్లో ఉన్నవారు ఆహారం, నిద్ర ఏదీ సరిదా పొందలేరు. అలాంటి మీకోసం ఈరోజు నేను కొన్ని సరళమైన రెమెడీలతో పాటు లాల్ కితాబ్ నుండి ఒక ఖచ్చితమైన పరిహారాన్ని పంచుకోబోతున్నాను. అప్పులకు కారణం ఏమిటి? ముందుగా అప్పుల్లోకి ఎందుకు వెళ్తామో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పులకు కారణం కుజగ్రహం, అంటే కుజ. మీ జాతకంలో కుజస్థానం అనుకూలంగా లేకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోయే అవకాశముంది. ఈ సంవత్సరం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి అప్పుల బాధలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విషయం తెలిసినా, తెలియకపోయినా అప్పుల్లో ఉంటే మీ జాతకంలో మార్స్ ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. మంగళగ్రహం మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టివేస్తే ఎవరు మిమ్మల్ని రక్షించగలరు? అది హనుమంతుడు, అంటే బజరంగ్బలి. అప్పుల బరువుతో సతమతమవుతున్నవారు హనుమంతుని శరణు కోరండి. హనుమాన్ చాలీసా పఠించండి, ఆయన మంత్రాలను జపించండి, లేదా ఏదైనా పఠించండి. మంగళవారం మరియు శనివారాల్లో హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. ఆయనతో ఆధ్యాత్మిక బంధం ఏర్పరచుకోండి. భగవంతుని దర్శనానికి రోజూ సమయం అడ్డురాదు. ఎప్పుడైనా ఆయనను సంప్రదించవచ్చు. హనుమంతునితో స్నేహం చేస్తే మీ అప్పులు క్రమంగా తగ్గుతాయి. ఇది జ్యోతిష్య శాస్త్ర ఆధారిత సులభమైన ఉపాయం. ఇప్పుడు లాల్ కితాబ్ నుండి ఒక సరళమైన, ఫలవంతమైన రెమెడీ చెప్పబోతున్నాను. గోధుమ పిండిలో చక్కెర కలిపి చీమలు ఉండే చెట్టు మొదట్లో ఉంచండి. చీమలకు ఈ మిశ్రమాన్ని ఆహారంగా అందించండి. ఈ పనిని రోజూ చెయ్యండి. నిర్దిష్ట రోజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఒక చిన్న గిన్నెలో పిండి, చక్కెర కలిపి చెట్టు మొదట్లో ఉంచండి. చీమలు దానిని నెమ్మదిగా తినడం ప్రారంభిస్తాయి. మరియు దానితో పాటు మీ అప్పులు కూడా క్రమంగా తగ్గుతాయి. అప్పుల నుండి విముక్తి కోసం ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ను పరిచయం చేస్తున్నాను. కాన్సెల్. ఈ వర్డ్ గురించి నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఇది బహుముఖమైన, అనేక సమస్యలకు ఫలితాలను ఇచ్చే శక్తివంతమైన పదం. అప్పుల బాధల నుండి బయటపడాలంటే కాన్సెల్ 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 అని నిరంతరం జపించండి. ఈ జపం మీ అప్పులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఎనర్జీ సర్కిల్ గురించి వివరిస్తాను. ముఖ్యంగా నూతనవారి కోసం ఒక సాదా తెల్ల కాగితం తీసుకోండి, లైన్లు లేనిది. దానిపై పెద్ద వృత్తం గీయండి. వృత్తం లోపల మొదట మీ పూర్తి పేరు రాయండి. ఆ తర్వాత కాన్సెల్ 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 నౌ సమ్ అని రాయండి. అంతే. అప్పుల గురించి లేదా ఇతర విషయాల గురించి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఉద్దేశం కాన్సెల్కు సంబంధించినదే. ఈ కాగితాన్ని మీ ఇంట్లో ఏదైనా గోడపై బహిరంగంగా అతికించండి. దీనిని దాచి ఉంచకండి, ఎందుకంటే ఇది శక్తిని విస్తరిస్తుంది. ఈ ఎనర్జీ సర్కిల్ 24 గంటలు మీకోసం పనిచేస్తూ మీ అప్పులను తగ్గిస్తూ ఉంటుంది. చివరగా అప్పుల నుండి విముక్తి చేసే వాల్పేపర్ గురించి చెప్పబోతున్నాను. నీలం, అంటే బ్లూ సఫైర్ రాయి యొక్క ఫోటో తీసుకోండి. ఈ చిత్రాన్ని మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో వాల్పేపర్గా సెట్ చేయండి. లేదా దానిని లామినేట్ చేసి మీరు ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో, పనిచేసే చోట, నిద్రించే చోట అతికించండి. నీలం రాయి మిమ్మల్ని అప్పుల నుండి విముక్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఈ రెమెడీలన్నీ చాలా సులభమైనవి మరియు శక్తివంతమైనవి. వీటిని ఈరోజు నుండే అమలు చేయడం ప్రారంభించండి. భయపడితే మీ సమస్యలు రెట్టింపవుతాయి.
కానీ మీరు ఒత్తిడిని వదిలేసి లెట్గో చేసి సకారాత్మక దృక్పథంతో ముందుకు వెళితే సమస్యలు క్రమంగా పరిష్కరిస్తాయి. ఈ రెమెడీలను ధైర్యంగా అనుసరించండి మరియు అప్పులు లేని స్వేచ్ఛమైన జీవితాన్ని ఆస్వాదించండి. స్నేహితులారా, ఈ రోజు కోసం ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాధే రాధే.